ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు. శ్రావణ మాసం అనుకోండి, ఆగస్టు నెల అనుకోండి, ఈ యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా, అంటే జూలై ఎండింగ్ నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనుకునే వాళ్ళకి ఆగస్టు మాస ఫలితాలు అని చెప్తున్నాను. ఆగస్టు నెలలో 4 వారాలు ఎలా ఉండబోతుంది. నేను 31 రోజులు కూడా 4 భాగాలుగా విభజించుకొని ఫలితాలు చెప్తుంటాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, జన్మజాతకమే మీకు 90% ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించే ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ సూడో నాస్తికుల గురించి మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయం. ఎందుకంటే భగవంతుడు అంటే నమ్మకం ఉన్నవాడితోనే వెళ్తాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఆ వైద్యుని పైన పూర్తి విశ్వాసంతో వెళ్తాం. ఠాగూర్ లాంటి సినిమా చూపించేటువంటి వైద్యులు ఉంటారు, న్యాయబద్ధమైనటువంటి వైద్యులు ఉంటారు, ధర్మానికి కట్టుబడి వైద్యులు ఉంటారు. కాబట్టి వైద్యో నారాయణో హరి. ఎలా అయితే వైద్యుడి పైన నమ్మకంతో మనం ముందుకెళ్తున్నామో మన ఆరోగ్యం బాగుపడుతుంది, మంచి ఆరోగ్యవంతులై మళ్ళీ కొంతకాలం సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే వైద్యుడి నమ్మకం ఉందో, వైద్యుడి మీద నమ్మకం ఉందో, అలాంటి నమ్మకమే శాస్త్రం మీద, భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అలాగే జ్యోతిష్యం పట్ల కూడా పూర్తి విశ్వాసం ఉండాలి. భచక్రమంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని కూడా సమకాలీన సమాజానికి మేము దాన్ని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని, భూమి తనకు తాను తిరుగుతున్నా, ఇతర గ్రహాలు తిరుగుతున్నట్టుగా కనపడినా, భూమి స్థిరంగా మనకి కనబడుతుంది, మిగతా గ్రహాలు వెళ్తున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి ధనుస్సులోకి రవి వచ్చాడు, మకరంలోకి కుజుడు వచ్చాడు, కుంభంలోకి రాహు వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సంచారము అనేది, మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు, పుట్టలు, వాహనాలు పరిగెడుతున్నట్టు కనబడతాయి. మరి అన్నప్పుడు అవన్నీ పరిగెడుతున్నాయా? లేదు కదా, అవి స్థిరంగానే ఉన్నాయి. కానీ మన వాహన వేగం వల్ల అవి పరిగెడుతున్నట్టు కనబడుతుంది. అలాగే భూమి మీద మనం తిరుగుతున్నా మనకు అవి పరిగెడుతున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి వాటినగో దూరం వెళ్ళిపోయింది, దగ్గర వెళ్ళిపోయింది, చెట్టు ఇక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళిపోయింది అని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, అలాగే గ్రహాలు కూడా మనకి ఇతర గ్రహాలు భూమి యొక్క స్థిరమైన కక్ష నుంచి ఇతర గ్రహాలు కదులుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి గ్రహాల మార్పు మనకి అనుకూలతని లేదా వ్యతిరేకతని కలిగిస్తాయనే విషయం మీకు అందరు తెలిసిన విషయమే. అది తెలుసుకొని అలాగే మనం గ్రహాల యొక్క గమనాన్ని అనుసరిస్తూ జ్యోతిష ఫలితాలు చెప్తూ ఉంటాం. అయితే ఇందులో సహేతుకత, వ్యతిరేకత ఉండవచ్చు. అంటే దొంగ జ్యోతిష్కులు ఇవాళ రేపు ఉన్నారుగా. ఈ మధ్య ఈ యొక్క జ్యోతిష్యం మీద పూర్తి స్థాయి ఈ యొక్క చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సిద్ధాంతులకు పెట్టడం లేదు. పండగల విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక ఆయన సూర్య సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన పూర్వ సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన దృక్ సిద్ధాంతం అంటాడు. మరి ఏ సిద్ధాంతం కరంటే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం. సూర్యచంద్రుల యొక్క గమనం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ సూర్యుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనం జ్యోతిష శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో మనం లెక్కలు కట్టవచ్చును. సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది, చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుంది అన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది కొంతమందికి సోదిలా కనపడుతుంది. ఒక ఆయన పెడతాడు, మేషరాశి 16.4 డిగ్రీస్లో ఉందని చెప్పేసి పెడుతుంటారు. చాలా సంతోషం. అంటే మన యొక్క ఛానల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్న విషయం మనకి అవగాహనకు వచ్చేసాం. అందరికీ సంతోషం, అందరికీ కృతజ్ఞతలు కూడా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని కోరుకుంటున్నాను. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనకి అనువదించుకో, వాటిని మనందరం కూడా ఆపాదించుకోవాలి. గ్రహముల యొక్క ప్రభావాన్ని మనం ఆపాదించుకుంటే మనకున్నటువంటి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇందులో ఒకసారి నేను పౌరుషంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మందు కొట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళని అసలు గౌరవించను నేను. ఏమాత్రం వాళ్ళని వీడు వాడని పిలుస్తాను. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవడం. రెండోది, తప్పుడు పని చేసేటువంటి ఆడ అయినా సరే మగ అయినా సరే నేను సూటిగానే తిడుతుంటాను. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహాలు పనికిరావని స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా అవమానం వచ్చేది ఆడపిల్లకే, మానం పోయేది ఆడపిల్లకే. అంటే మగాడికి లేదా అండి? మగాడు కూడా మానం ఉంటుంది. కానీ వాడికి తప్పు చేసిన తర్వాత పరిహారము ఆడపిల్ల కనబడుతుంది, మగవాడికి కనపడదు. తద్వారా శాపాన్ని భరించగలిగేటువంటి స్థితి ఆడపిల్ల కంటే అటువంటి శాపాన్ని పొందకండి అని చెప్తుంటాను. మానవమానాలు పొందకండి అని చెప్తాను. ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జ్యోతిష శాస్త్రము మన జీవితానికి వెలుగునిచ్చేది. అటువంటి వెలుగునిచ్చే శాస్త్రాన్ని తప్పకుండా మనం అధ్యయనం చేయాలి. ముందు చదువుకోండి.
జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా చదవండి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మనమే తెలుసుకోవచ్చు. అది చదవకుండా జ్యోతిష్యం భూటకం, మూడం, ట్రాష్, యాష్, మ్యాష్ అనేటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది చదవండి, శాస్త్రాన్ని చదవండి, 10 ఏళ్ళ చదవండి. చదివి దానితో అవగాహన తెచ్చుకున్న తర్వాత నమ్మకమా మూఢనమ్మకమా అని తర్వాత దాన్ని విశదీకరించండి. కాబట్టి ఎవరైనా సరే గ్రహణం గురించి కానీ ఇతరత్ర గ్రహాల గురించి కానీ మాట్లాడే ప్రయత్నంలో రైట్. మాకు కూడా సైంటిస్టులు చాలామంది జ్యోతిష్ శాస్త్రం నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సైంటిస్టు నమ్మని సైంటిస్టులు కూడా చెప్తుంటారు, నమ్మిన సైంటిస్టులు జ్యోతిషాన్ని కూడా చదివిన వాళ్ళని కూడా మేము చూపిస్తాం. కాబట్టి నమ్మకంతో కూడినటువంటి శాస్త్రం ఒకటి. రెండవది సూచక శాస్త్రం. ఇది జ్యోతిషం సూచిస్తుంది, ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. దాని తప్పేం లేదుగా, ఒక మంచి మాట చెప్పడానికి ఇబ్బంది ఏం లేదుగా. అటువంటి మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, అటువంటి సహేతుకమైన మంచి విషయాల్ని మాత్రమే మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రో సిండికేట్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, అలాగే యూట్యూబ్ ఛానల్ని నాకు మీ అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇలాగే మీ సపోర్ట్ తొందరగా ఇంకా అధికంగా కావాలని, సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా 4 లక్షల మంది కావాలి. కాబట్టి దయచేసి మీరు మరొక కుటుంబం చేత, ఆ కుటుంబం వాళ్ళు మరొక కుటుంబం చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ మనం 12 రాశుల వారికి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అద్భుతమైనటువంటి ఆనందయోగాల శుభయోగం, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, ఊహించినటువంటి శుభ ఫలితాలు. నిజంగా ధనం విషయంలో విపరీతమైన ధనయోగం ఉంది మీకు, ఆకస్మిక ధన ప్రాప్తి. ఏమో భగవంతునికి అనుగ్రహం చేత మీకు 100 కోట్ల ధనము కూడా రావచ్చు. అదేమిటండి 100 కోట్లు ఉట్టిగా వస్తాయా అంటే, ఎవరికో అనామకులకి, 15 సంవత్సరాలు కష్టపడుతున్నటువంటి ఆటో డ్రైవర్లకి, అనామకులకి, అలాగే భిక్షం ఎత్తుకునేటువంటి వ్యక్తులకి కోట్ల రూపాయల ధనం వస్తున్నప్పుడు, మరి శ్రమ పడేటువంటి మీకు, పుణ్యబలాన్ని పొందుకునేటువంటి మీకు మరి కోటి రూపాయలు 100 కోట్లు లాభం రావదని లేదుగా. ఏమో గతంలో దిగినటువంటి షేర్ మార్కెట్ లో మీకు లాభం రావచ్చు. ఒక కొత్త కంపెనీ కొనడం వల్ల, 10 కోట్ల కంపెనీ కొనడం వల్ల ఆ కంపెనీకి మీకు 100 కోట్ల టర్న్ ఓవర్ రావచ్చు, ధనం రావచ్చు, కాంట్రాక్ట్ రావచ్చు. ఏదైనా సరే మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తప్పకుండా మంచి ఆర్థిక ప్రయోజనం ఉంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాల అభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, అకాడమిక్ పరీక్షల్లో కానీ, లేదా విదేశాల్లోకి వెళ్ళేటువంటి నిమిత్తం రాసిన పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ, ఏ పరీక్ష అయినా సరే, బ్యాక్లాగ్స్ అయినా సరే సంపూర్ణ విజయాన్ని సాధించడం ఖాయం. విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది. విదేశాల్లో మీకు ప్రయోజనం ఆనందయోగం కలగబోతోంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పండించే రైతుకి, దాన్ని వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకి, ఇద్దరికి కూడా శుభయోగాన్ని కలిగించే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడం, ఆరోగ్య లాభం, అన్నిటికీ మించి మంచి ఆరోగ్య లాభం, ప్రయాణ సానుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి పదవిని ప్రాప్తించుకునే అవకాశం, కళాకారులకు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, ఆరోగ్య లాభం. ప్రతి వారంలో కూడా, మొదటి వారంలో అదృష్టయోగం, 2వ వారంలో ఉద్యోగ లాభం, 3వ వారంలో విదేశీయానం, 4వ వారంలో అదృష్టయోగం, మాతాపితల సౌఖ్యం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఒక్కొక్క వారంలో ఒక్కొక్క శుభవార్త వినే అవకాశం. అయితే 3వ వారంలో కొత్తగా శని ఆదివారాలు, 3వ వారంలో శని ఆదివారాలు స్వల్ప అనారోగ్య సూచన, దుష్టుల సావాసం. 3వ వారంలో జాగ్రత్త, 2 రోజులు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని రోజుల్లో మీకు ధనయోగం కనపడుతుంది. కొన్ని విషయాల్లో మౌనం మీకు అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి ఆదరణ, అందరితో కూడా ఆనందకరమైన శుభయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, అలాగే మంచి మాట తీరు, అందరిని ఆకట్టుకోగలగడం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు,
అప్పుల బాధ నుంచి ముక్తులు అవ్వడం, ఉద్యోగంలో కూడా పదోన్నతులు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల్లో మంచి ఉద్యోగం రావడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగం పొందుకోవడం, ఇలా అనేక రకాలు. అలాగే ఉద్యోగంలో కూడా మార్పు కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు. అంటే ఒక మంచి బెటర్ ప్యాకేజ్ కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలు వెళ్ళవచ్చును. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం. ఎక్కడ స్వామి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అంటే, ఈ మాసంలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మంచి అనుకూలత ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా విదేశాల్లో ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు, స్థాన మార్పు కూడా మీకు అనుకూలం ఉంటుంది. వీసా సంబంధ సౌలభ్యం అంటే కొంతమంది విదేశానికి స్వదేశానికి వచ్చి మళ్ళీ స్టాంపింగ్ చేసుకుని విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధన గనక వస్తు వాహన ప్రాప్తి, ఆనందమయ జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, పట్టుదల, కార్యశీలత, మనోభీష్ట సిద్ధి బలం కనబడుతుంది. మంచి ఆనంద యోగం, మాట తీరుతున్న అందరినీ ఆకట్టుకునే అవకాశం, నూతన వస్తువులను కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం. ఇంట్లో కాస్త కోలాహలం అంటే అందరూ బంధువులు రావడం, శుభకార్యం జరగడం వల్ల కోలాహలంగా ఉంటుంది. విందు వినోదాదులు బాగా పాలు పంచుకుంటారు. అనుకున్నది సాధించగలిగే అవకాశం, ఒక మంచి స్థిరమైనటువంటి ఆలోచన, వ్యాపార లాభం, భాగస్వామితో కూడా మంచి వ్యాపార లాభం, అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, ఇలా అనేక రకాల వ్యాపార పరంగాను, వృత్తిపరంగాను, ఉద్యోగపరంగాను, విద్యాపరంగా అన్ని రకాల పరీక్షలు కూడా సంపూర్ణ విజయం సాధించే అవకాశం, ప్రశాంతమైన శుభజీవనానికి అవకాశ బలంగా ఉన్నాయి. ముఖ్యంగా మంచి వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే అనుకోనటువంటి కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేయగలిగే అవకాశం, శత్రువులు కూడా మీకు సహాయపడేటువంటి అవకాశం, ఇలా అనేకమైనటువంటి ఆనంద యోగాలు మొదటి వారంలో కానీ 4వ వారం వరకు దాదాపుగా అన్ని వారాల్లో మీకు అదృష్ట యోగాన్ని పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్యాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.